అక్కడ మాట్లాడింది ఏంటంటే, చనిపోయిన వాడు ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకోవద్దు, గాయపరుచుకోవద్దు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు అని. ఏదో ఒక ఆచార సంబంధమైన వ్యవహారం మీలో ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్న మాట మనకు అర్థమవుతుంది దానిని బట్టి. దుఃఖ సమయములో మనమున్నా, మనకు చాలా ఆనందం కలిగించిన పరిస్థితులలో మనము ఆయన బిడ్డలమని, మనము ప్రతిష్ఠిత జనమని, ఆయన విశేషముగా మనల్ని ఎంచి తన స్వకీయ జనముగా చేసుకొన్నాడని ఎప్పుడు కూడా మనం మరచిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఒక మాటను మనము మనస్సులో పెట్టుకుందాం. దుఃఖ సమయమైనా, సంతోష సమయమైనా, ఏ సమయమైనా మనము ఆయనకు చెందిన వారము, ఆయన బిడ్డలము. ఆయన మనల్ని తనకు స్వకీయ జనముగా విశేషముగా ఎంచి భూమి మీద మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి కూర్చొని అలా ఆలోచించండి. ఈ భూమి మీద ఎంతోమంది ఉండగా, మన కుటుంబాల్లోనే ఎంతోమంది ఉండగా, మనకంటే ఘనులు, గొప్పవారు అన్ని విషయములలో వీరు మనకంటే పై స్థానంలో ఉన్నారన్న వాళ్ళు మన చుట్టే, మన వాళ్ళే ఎంతోమంది ఉండగా, దేవుడు ఈ దినాన మనకు ప్రత్యేకమైన కృపనిచ్చినందుకు, ప్రత్యేకమైన ఒక స్థాయిని, మనపై ఆయన దృష్టి నిలిపిన దాన్ని, మన పట్ల ఆయన చేస్తున్న కార్యాలు, చేతులెత్తి మొరపెట్టగానే ప్రభువా అని ఒక్క కేక వేయగానే మనకు ఆయన స్పందిస్తున్న తీరు, మనతో మాట్లాడుతున్న తీరు, మనల్ని దర్శిస్తున్న విధానం, వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే మనము ఆయనకి ఎంత ప్రత్యేకమైన వారము, మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఇంతమందిలో మనల్ని ఎంత ప్రత్యేక జనముగా ఆయన తన కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడో మనకు అర్థమవుతుంది. అంత ప్రత్యేక జనముగా, విశేషముగా మనల్ని స్వకీయ జనముగా ఎంచి ఆయన ప్రత్యేకించి తన కొరకు ప్రతిష్ఠిత జనముగా, తన బిడ్డలుగా ఉండునట్లుగా ఆయన చేసుకుంటే, అది మనకు అర్థమైతే, చేసుకున్నాడు అని అర్థమైతే, ఆ విలువ నీకు తెలిస్తే, ఆయన నీపై ఎంతగా దృష్టి నిలిపి ఉంచాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో నీవు గ్రహిస్తే, నిజంగా నీవు ఇంకా ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేయక్కర్లా, ఆయనకు ప్రతిష్ఠిత జనముగానే నీవు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు సంతోషం కలిగిన సందర్భంలో, బాగా విస్తారంగా ధన సమృద్ధి నీకు కలిగిన సందర్భంలో, నీవు కోరిందంతా కూడా నీకు సమకూర్చబడిన సందర్భంలో కాదండి. దుఃఖ సమయంలో, నీకున్నదంతా కోల్పోయిన పరిస్థితుల్లో, నీకు గాయం కలిగిన పరిస్థితుల్లో, నీ గుండె పగిలిన సమయాల్లో కూడా నీవు అలాగే, నేను నా దేవుడైన యెహోవాకు బిడ్డను, నేను ఆయనకు ప్రతిష్ఠిత జనము, ఆయన నన్ను ఇంతమందిలో, ఈ భూమి మీద ఉన్న సమస్త జనములలో కంటే ఎక్కువగా ఎంచి నన్ను తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు అన్నది నీకు గుర్తు వచ్చి నీవు అలాగున బ్రతుకుతావు ఆయన మహిమ కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబును గూర్చి మనకు తెలుసు కదా. యోబు చాలా విస్తారమైన సంపద కలిగిన వాడుగా ఉన్నాడు. తనకు సంతానం, కుమారులు, కుమార్తెలు, వారు కూడా దీవించబడిన వారుగా కుటుంబాలతో బ్రతుకుతూ ఉన్నారు. చాలా పశువులు, ధనము, సమృద్ధి, వెండి, బంగారాలు, దాసీలు, అసలు యోబుకి ఇది ఉంది, ఇది లేదు అని లేదు, అన్నీ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అని అనిపిస్తుంది అందరికీ. అందుకే ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు అని వ్రాసి, ఆ తరువాత ఆయనకి ఏమేముందో, ఎంతుందో రాశారు.
చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత దేవుని సంపదలో దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉంటారు, దేవుణ్ణి మరిచిపోయేవారు ఉంటారు. సంతోషం కలిగినప్పుడు కూడా దేవుని సంగతి మరిచిపోతారు. దేవుని వలనే ఈ కృప పొందాను, దేవుని కనికరం నాపై ఉండబట్టే, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుటను బట్టియే ఈ దినాన నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను అన్నది మరిచిపోయేవారు ఉంటారు. చాలామంది అయ్యగారు చెప్పారు కదా, ఒక తల్లి నా నీతిని బట్టి నేను కాపాడబడతాను, నాకు తెలుసు బాబు అన్నది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దైవజనులు వారి కొరకు ప్రార్థన చేస్తే, నాకు తెలుసు బాబు నా నీతి నన్ను కాపాడుతుందని. దేవుని కృపను మరచిపోయి, దేవుని యొక్క కనికరాన్ని మరచిపోయి, దీవించబడ్డాక మేలు పొందాక అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. యోబు ఆయన కలిగిన సంపదలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. యోబు ఆ తరువాత పరీక్షించబడుతూ సమస్తము కోల్పోయి, ఒక్క దినాన్ని హఠాత్తుగా అన్నీ కోల్పోయి ఏమీ లేనివాడుగా, చివరకు తన దేహంలో కూడా ఆరోగ్యము లేని బహు భయంకరమైన బాధ వేదనను అనుభవిస్తున్న పరిస్థితుల్లో కూడా తన నోటి మాటతో దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా యోబు పలకలేదంట. పలకకపోగా ఆ క్షణములో ఆ దుఃఖము అనుభవించుచున్న ఆ దుఃఖకరమైన వార్తలు తనకు వినబడుతున్న, గుండె పగిలే మాట తన వద్దకు రాగానే యోబు వెంటనే పలికిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము దుఃఖం కలిగే పరిస్థితుల్లో ఇలాగున ఉండాలి, ఈ స్థితికి ఎదగాలి అని ప్రభు కోరుతూ, ఆయన బిడ్డలం గనుక మనము ఆయన యొక్క ఆజ్ఞను పాటించు వారంగా, ప్రతిష్ఠిత జనముగా, ప్రత్యేకించబడిన వారముగా, ఆయన కొరకు మనల్ని భూమి మీద అందరికంటే ఎక్కువగా ఎంచి ప్రేమించి ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన కొరకు బ్రతకాలని కోరుకున్నాడు గనుక అలాగున బ్రతుకుటకై ఈ దినాన సిద్ధపడదాం. దేవుడు ఆజ్ఞను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో మనకు తెలుసు, మనము ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజుగా నిన్ను సేవించటం లేదు, మా రాజు నిన్ను గొప్ప చేయటం లేదు అని చెప్తున్నారు. ఎవరిని చేస్తున్నారు వారు గొప్ప? రాజైన తండ్రిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభు ఒకడు ఉన్నాడు. మేము ఆయన సొత్తు. ఆయన మమ్మల్ని తనకు స్వకీయ జనముగా ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో ప్రత్యేకపరుచుకున్నాడు, మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు అని ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారు, ఆయన ఆజ్ఞల చొప్పున బ్రతుకుతున్నారు. కనుకే అది నా మాట వారిని గూర్చి ప్రకటించబడింది. మాట్లాడుతున్నారు, వారు ఉన్నారు ఈ రాజ్యంలో చెదిరి, వారు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు నిన్ను రాజుగా ఎంచటం లేదు, అసలు నీ మాట వినటం లేదు, ఏ ఆజ్ఞను గైకొన్నట్లు కనిపించడం లేదు, కాబట్టి వాళ్ళని ఉంచకూడదు అని చెప్పి రాజుతో మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నారు వారిని గూర్చి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, ఆ జనము ఒంటిగా నివసించును, వారు జనములలో లెక్కింపబడరు అని. ఈ భూమి మీద మనము బ్రతుకుతున్నాం కాబట్టి అందరిలో కలిసిపోయి ఉండిపోదామా? అందరిలాగే ప్రవర్తిద్దామా? సంతోషకరమైన సందర్భాల్లోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన నీతి భక్తిని బట్టి కాదు, మనం సంపాదించుకోలేం కాబట్టి మనకి దీవెనలు వచ్చాయని ఆయనకి ఒక మొక్కి ఒక అర్పణ చెల్లించి ఆయనకు స్తుతి చెల్లించి వెళ్ళిపోదామా? దుఃఖకరమైన పరిస్థితి అయినా, సంతోషకరమైన పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా అనుదినము అనుక్షణము కూడా
ఆయనకు చెందిన వారమని మనస్సులో పెట్టుకొని ఆయన మనల్ని భూమి మీద ప్రత్యేకించి తన కొరకు ఏర్పరచుకున్నాడని, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, ఇంతమంది భూమి మీద ఉంటుండగా ఆయన మనల్ని కోరుకున్నాడని మనము మనస్సులో పెట్టుకొని ప్రతి దినము ప్రతి క్షణం కూడా దానిని బట్టి మనకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను గైకొంటూ ఈ లోకంలో మనం బ్రతకాలి. మన అనుదిన జీవితంలో మనం అలాగున నడుచుకోవాలి. ప్రత్యేకించబడిన వారమని మనకు మనం చెప్పుకోవడం కాదండి. ఇలాగన పక్కకు జరిగి మేము ప్రత్యేకించబడిన వారమండి అని అనడం కాదు. మన చూపులు, మన మాట, మన యొక్క ప్రవర్తన కాదు. మన ప్రవర్తనను మనం చెప్పుకోవడం కాదు. మనల్ని, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క విధులను బట్టి, మన నడవడిని బట్టి, మన మాటను బట్టి, మన వేషధారణను బట్టి ప్రజలందరూ చెప్పాలి వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి జనులలో లెక్కించబడరు, వారు ప్రత్యేకమైన వారు అని చెప్పగలగాలి. అలాగున మనము బ్రతకాలి అని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం. అలాగున బ్రతికితే ఆయన మహిమ కొరకు, అలాగున బ్రతకాలి అన్న ఈ ఆజ్ఞని దినమున శ్రద్ధగా విని నీవు గైకొంటే నీవు బీదవాడిగా మిగిలిపోవు. మనలో బీదలు ఉండరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు అలాగున ప్రత్యేకమైన వాడుగా కదా, ఆ పరిస్థితుల్లో కూడా తానొక ప్రతిష్ఠితుడని, దేవుని కొరకు ప్రత్యేకమైన వాడుగా బ్రతకాలని, సర్వశక్తుడైన దేవుని కుమారుడు అని ఆయన గ్రహించిన వాడుగా, మనస్సున పెట్టుకున్నవాడుగా ఉన్నాడు గనక ఆ క్షణాన దేవుణ్ణి స్తుతించగలిగాడు. ఏమున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, నాకు చాలు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఈ భూమి మీదకి నేను ఎలా వచ్చానో అలాగే మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి అన్న గ్రహింపు కలిగి ఆయన్ను స్తుతించాడు గనక ఆ క్షణాన యోబు మరలా తన పూర్వపు స్థితిని పొందుకున్నాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఆశీర్వదించబడ్డాడు. అతడు మరలా కోల్పోయిన సమస్తాన్ని పొందుకున్నాడు. అతడు బీదవాడుగా అలాగే తన జీవితాన్ని ముగించలేదు. మరలా సంపన్నుడుగా, దీవించబడిన వాడుగా, ఆయన ఆశీర్వదించబడిన వాడుగా, తాను దీవించబడ్డంగా తన కుటుంబాలని కూడా అలాగా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా చూసి తన జీవితాన్ని ముగించినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇది నాన్న ప్రభు సన్నిధిలో ఒక్కటే ఆయన ఆజ్ఞ. ఆయన బిడ్డలము, ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు గనక ఏ ఆచారాలు మనము చేయకుండా, సంతోషకరమైన సందర్భమైన, గాయం కలిగిన, దుఃఖం కలిగే, గుండె పగిలే పరిస్థితి అయినా జాగ్రత్తగా బ్రతుకుదాం. అసలు మన నరాల్లో ఆయనకు ప్రతిష్ఠించబడిన వారం, ఆయన బిడ్డలం అని జీర్ణించుకుపోతే చుట్టాలు ఏమంటున్నారు, బంధువులు ఏమంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, లోకం ఇలాగుంది కదా, అలాగుంది కదా, ఇది లోక విధానం కదా, ఇది భారతీయ సాంప్రదాయం కదా, పద్ధతి కదా అన్నది మన నోట ఉండదు, రాదు, మన ఆలోచనలో మెదలదు. అసలు దానిని పట్టించుకోము కూడా. మన ఆలోచనల నిండా మనం ఆయనకు చెందిన వారమని నిండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఉంటే మనము బీదవారిగా ఉండము అన్న ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ తరువాత ఆ అధ్యాయంలో అలాగున చూసుకుంటే, ఆ తర్వాతి వచనాల్లో చూస్తే తిండి విషయములో మనం ఏమి తినాలి, ఏమి తినకూడదు అని కూడా ఆయన ఆజ్ఞాపించాడు. తిండి విషయంలో కూడా మనము ఒక ప్రత్యేకమైన వారంగానే ఉండాలి. తిండిబోతులు దేవుని రాజ్యంలో చేరరు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒకవేళ నీవు తిండిబోతువైతే నీ గొంతుకకు కత్తి పెట్టుకో అని వాక్యం సెలవిస్తుంది. జెఫన్యా అయ్యగారిన అందరూ అంటారు చాలామంది, ఈ వాక్యం చెప్తూ ఉంటే ఈయనకేం పని లేదు, ఎప్పుడు ఇక్కడికే వస్తాడు, ఎప్పుడు ఇదే చెప్తాడు. అయ్యగారు చెప్పారు కదా, ఒక అబ్బాయి అన్నాడంట, ఎందుకన్నా ఊరికే అదే చెప్తారు, ఎందుకు ఊరికే దానికి, వాళ్ళందరి గురించి మనకెందుకన్నా, ఎవరు తిట్టుకుంటే మనకి వాక్యం చెప్తుంది. ఆయన ఆజ్ఞ అది, ఆయన ఆజ్ఞాపించాడు. నీవు ఆ విషయంలో కూడా ప్రత్యేకమైన వాడుగా, ప్రతిష్ఠితుడుగా ఉండాలని, ఏం తినాలో, ఏం తినొద్దో, ఎంతవరకు తినాలో, ఎలా ఉండాలో రాసి ఉంచాడు కదా.
రోమాపత్రిక 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత చదువుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ భోజనము నిమిత్తము నీవు ఒక ఆత్మ నశించిపోయేటట్లుగా ఉండకూడదని, నీవెంత జాగ్రత్తగా ఉండాలని, నీవు భోజనం చేసిన పానం చేసిన దేవుని మహిమ కొరకు చేయాలి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31లో వ్రాయబడి ఉంది. దేవుని పనిని భోజనం నిమిత్తం పాడు చేయొద్దు. ఒక ఆత్మ బలహీనపడునట్లుగా, వెనక్కి వెళ్ళిపోవునట్లుగా నీవు నీ భోజనపు అలవాట్లు కారణం కాకూడదు. కాబట్టి సీరియస్గా తీసుకుందాం ఈ విషయం కూడా. దేవుని సన్నిధిలో అసలు ఆహారం తీసుకోవద్దు అని దేవుడు చెప్పలేదుగా, మితంగా తీసుకోమన్నాడు.